ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు జ్ఞానస్వరూపలైన దేవతలలో శివజ్ఞానస్వరూపమైన మేధా దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం మేధా సంపత్తికి ప్రతీకగా ఉన్న మంత్రం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. మరొక్కసారి విందాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అనగా సర్వలోకాలకు గురువు, సంసారమనే రోగంతో బాధపడుతున్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకు నిధి అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా అపారమైన మేధాశక్తి, బుద్ధి కుశలత, అన్ని విద్యలందు ప్రతిభ, అఖండ విజయాలను పొందగలము. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాకుండా వాక్శుద్ధితో కీర్తిని కూడా పొందగలము. రెండవ మంత్రం ఏమిటంటే శ్రీ దక్షిణామూర్తి గాయత్రీ మంత్రం. ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్. అనగా ఎద్దు వాహనంగా కలిగి, పతాకంపై కమలం కలిగి ఉండి, బంగారు మెరుపు వంటి దేవుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. జ్ఞానం మరియు ఆరోగ్యంగా ఉండే సంతానం కలగడానికి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి. ఎటువంటి వాస్తు దోషాలు, గ్రహదోషాలు ఉన్నా తొలగిపోవడానికి ఈ మంత్రం నిత్యం జపిస్తూ ఉండాలి. విద్యందు శ్రద్ధ కలిగేందుకు కూడా ఈ మంత్రం ఎంతగానో ఉపకరిస్తుంది. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.